హలో గైస్, ఒక 1 వీక్ నుంచి హెల్త్ అస్సలు బాగోట్లేదు. అందుకే వీడియోస్ అనేవి ఎక్కువ చేయట్లేదు. అండ్ హెల్త్ ఓకే అంతవరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. వీడియోస్ అనేవి చాలా తక్కువ వస్తాయి. సో ఏమీ అనుకోవద్దు గైస్. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 HBO Maxలో జూన్ మంత్లో ప్రీమియర్ కాబోతుంది. కానీ డేట్ అనేది ఇంకా రివీల్ చేయలేదు. అండ్ ది బాయ్స్ సీజన్ 4 అనేది జూన్ 13న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సిరీస్కి సంబంధించి 2 కొత్త పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ మూవీ ఫ్రాంచైజ్లో ఇప్పుడు 6th పార్ట్ అనేది రాబోతుంది. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ అనేది ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది, కానీ పోస్ట్పోన్ అవుతూ డిలే అవుతూ మొత్తానికి ఇప్పుడైతే స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీ యొక్క వర్కింగ్ టైటిల్ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్గా ఉండబోతుందంట. అండ్ ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్తో 25 years కంప్లీట్ చేసుకుంటుంది. సో 25th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ ఈ మూవీని రిలీజ్ చేద్దామని మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కుంఫు పాండా 4 మూవీ యొక్క కో డైరెక్టర్ అయిన స్టెఫెన్ మాస్టైన్ రీసెంట్లీ ఏం చెప్పారంటే, ఈ కుంఫు పాండా 4 మూవీతో పౌ యొక్క స్టోరీ అనేది ఎండ్ కావట్లేదని, ఇంకా మూవీస్ వచ్చే ఛాన్స్ ఉందని ఆయనైతే చెప్పుకొచ్చారు. అవును, ఈ కుంఫు పాండా 4 మూవీ మొన్న రిలీజ్ అయింది అనుకుంటా కదా. నేనైతే మూవీ చూడలేదు. మీలో ఎవరైనా చూసుంటే మూవీ ఎట్టుందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయిన అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సిరీస్కి క్రిటిక్స్ దగ్గర నుంచి కొంచెం పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్కి సీజన్ 2 and 3 కూడా రాబోతుందని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ యానిమేటెడ్ షోలో మొత్తం 3 seasons ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ లైవ్ యాక్షన్ సిరీస్ని కూడా 3 seasonsలో కంప్లీట్ చేద్దామని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ అంతేకాదు, చిన్నప్పుడు మనం ఖుషి టీవీలో చూసిన అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ యానిమేటెడ్ షోకి ఇప్పుడు కంటిన్యూషన్గా 3 యానిమేటెడ్ మూవీస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఈ మూవీస్లో యాంగ్, కటారా, సోకా వీళ్ళ అడల్ట్ ఏజ్లో వాళ్ళు చేసిన అడ్వెంచర్స్ని ఈ మూవీస్లో చూపించబోతున్నారంట. అండ్ ఈ 3 యానిమేటెడ్ మూవీస్లో ఫస్ట్ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ October 10th రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీ అందరికీ ట్వైలైట్ మూవీ ఫ్రాంచైజ్ తెలిసే ఉంటుంది కదా. అదే వ్యాంపైర్స్, కుక్కలు కాదు, నక్కలో తోడేలో ఏదో ఉంటాయి కదా. ఇప్పుడు లయన్స్ గేట్ వాళ్ళు ఆ ఫ్రాంచైజ్ మొత్తాన్ని రీబూట్ చేసి ఒక యానిమేటెడ్ సిరీస్ తీద్దామని ప్లాన్ చేస్తున్నారంట. నిజం చెప్పాలంటే ఒకప్పుడు హాలీవుడ్ మూవీస్ అంటే కొత్త కంటెంట్ ఉంటుంది అనే ఒక ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు అదేం లేదు. ఎందుకంటే ఈ మధ్యన వచ్చే హాలీవుడ్ మూవీస్లో ఆల్మోస్ట్ 90% మూవీస్ అన్ని కంటెంట్ తక్కువ, బడ్జెట్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఇప్పుడు హాలీవుడ్లో నడుస్తున్న ట్రెండ్ ఏంటి అంటే యానిమేటెడ్ ప్రాజెక్ట్స్ని లైవ్ యాక్షన్లో తీయాలి, లైవ్ యాక్షన్ ప్రాజెక్ట్స్ని యానిమేటెడ్లో తీయాలి, లేదా అంతకుముందు మంచిగా హిట్ అయిన మూవీస్ అన్ని రీబూట్ చేసి మళ్ళీ తీయాలి. అంతే, ఇంకా అంతకుమించి కొత్త మూవీస్ ఏం రావట్లేదు. ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళు 90% అన్ని జానర్స్లో మూవీస్ తీసేశారు. ఇంకా కొత్తదనం అంటే వాళ్ళకి ఐడియాస్ రావట్లా, అందుకే ఇలా చేస్తున్నారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైన్ టు బుసాన్ మూవీ డైరెక్టర్ అయిన యాన్ సంగ్ హో పారాసైట్ అనే ఒక మాంగా అండ్ యానిమేటెడ్ సిరీస్కి అడాప్టేషన్గా ఒక లైవ్ యాక్షన్ సిరీస్ అయితే తీశారు. అండ్ ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో April 5th రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ ఈ సిరీస్కి సంబంధించిన ఒక ట్రైలర్ని రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి చూడండి. అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫాల్అవుట్ అనే ఒక సిరీస్ April 11th రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సిరీస్ని ఫాల్అవుట్ అనే ఒక గేమ్ని బేస్ చేసుకుని తీశారు. రీసెంట్లీ ఈ సిరీస్కి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన బండ రాక్ డ్వైన్ జాన్సన్స్ మామ మోనా లైవ్ యాక్షన్ మూవీలో నటించబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మూవీ యొక్క షూటింగ్ అనేది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒహావు, హవాయ్ అండ్ అట్లాంటాలో జరగబోతుందంట. అండ్ ఈ మూవీ 2026లో రిలీజ్ కాబోతుందంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే రీసెంట్లీ ఏం చెప్పారంటే, డిజ్నీ వాళ్ళు జానీ డెప్ దగ్గరికి వెళ్ళి పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 6 మూవీలో జాక్ స్పారోగా రిటర్న్ అవ్వమని అడగబోతున్నారంట. ఒకవేళ ఈ డీల్ అనేది కుదిరితే ఈ మూవీలో జాక్ స్పారో క్యారెక్టర్ లీడ్ రోల్లో కాకుండా జస్ట్ సపోర్టింగ్ రోల్లో కనిపిస్తాడంట. అండ్ ఇంకొక అన్అఫీషియల్ న్యూస్ ఏంటి అంటే, ఈ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 6 మూవీ అనేది రియల్ లైఫ్ పైరట్ అయిన యానీ బానీ అనే ఒక ఐరిష్ ఉమెన్ కి సంబంధించిన స్టోరీ అని ఒక టాక్ నడుస్తుంది. అండ్ ఈ యానీ క్యారెక్టర్ ని అయో ఇదేబ్రీ ప్లే చేయబోతుందంట. అసలు ఈ మూవీ ఎప్పుడు వస్తుందో తెలియదులే కానీ ఈ మూవీ వచ్చేలోపు మాత్రం ఇలాంటి న్యూస్లు వస్తూనే ఉంటాయి. కానీ నిజానికి అక్కడ జరిగేది వేరేది ఉంటుంది. సో చూడాలి మరి ముందు ముందు ఇంకన్ని న్యూస్లు రాబోతున్నాయో. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్లో డీసీ విషయానికి వస్తే రీసెంట్లీ సూపర్ మ్యాన్ లెగసీ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు జేమ్స్ గన్ ఈ మూవీకి సంబంధించిన ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ సీన్స్ అయితే షూట్ చేశారంట. దీనికి సంబంధించిన బిహైండ్ ద సీన్స్ ఇమేజెస్ కూడా షేర్ చేసుకున్నారు. ఈ ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ ఏంటంటే సూపర్ మ్యాన్ మూవీస్లో కానీ కామిక్స్లో కానీ నార్త్ పోల్లో ఆర్క్టిక్ ఓషన్లో ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడే మన క్లార్క్ కెంట్ తన ఐడెంటిటీ తెలుసుకుంటాడు. లైక్ తన పేరెంట్స్ ఎవరు, తను ఏ గ్రహం మీద నుంచి వచ్చాడు, ఇవన్నీ తెలుసుకుంటాడు అనమాట. ఆ ప్లేస్నే ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ అంటారు.
కానీ మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీలో మాత్రం ఈ ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ని కొంచెం డిఫరెంట్గా కొంచెం లాజికల్గా ఉంటుందని ఒక క్రిప్టోనియన్ షిప్లో క్లార్క్ కెంట్ తన ఐడెంటిటీ తెలుసుకున్నట్టు చూపించారు. అండ్ ఇప్పుడు జేమ్స్ గన్ డేవిడ్ కారన్ స్వెట్తో ఈ సీన్సే తీశారనమాట. అండ్ జేమ్స్ గన్ తన సూపర్ మ్యాన్ మూవీకి ఇన్స్పిరేషన్ అయిన కొన్ని సూపర్ మ్యాన్ లుక్స్ని షేర్ చేసుకున్నారు. అండ్ ఈ సూపర్ మ్యాన్ లెగసీ మూవీ టైటిల్ నుంచి లెగసీ అనే వర్డ్ని తీసేశారు. అండ్ ఇప్పుడు ఈ మూవీని జస్ట్ సూపర్ మ్యాన్ మూవీ అని పిలుస్తున్నారు. అండ్ ఇంకా మార్వెల్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి రీసెంట్లీ మేడమ్ వెబ్ మూవీ రిలీజ్ అయ్యి ఘోరంగా ఫ్లాప్ అయింది కదా. అండ్ ఈ మూవీకి సీక్వెల్ వస్తుందో లేదో కూడా తెలియదు. అండ్ ఒక ఇంటర్వ్యూలో డకోటా జాన్సన్ ఏం చెప్పారంటే ఇంకొకసారి ఇలాంటి మూవీ చేయనని ఆవిడైతే చెప్పుకొచ్చారు. అండ్ ఇంకొక ఫన్నీ రూమర్ ఏంటంటే మేడమ్ వెబ్ 2 మూవీలో అంట హెన్రీ క్యావిల్ మేడమ్ వెబ్ కజిన్ అయిన జాక్ పెబ్గా కనిపిస్తాడంట. అసలే ఈ మూవీకి సీక్వెల్ వస్తుందో రాదో తెలియదురా బాబు అంటుంటే వీళ్ళేమో ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ కోల్మెన్ డొమింగో మార్వెల్లో క్యాంగ్ క్యారెక్టర్ ప్లే చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టు రీసెంట్లీ ఆయన కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే మార్వెల్ వాళ్ళు క్యాంగ్ క్యారెక్టర్ నుంచి కంప్లీట్గా షిఫ్ట్ అవుతున్నారంట. అండ్ వేరే విలన్ని ఇంట్రడ్యూస్ చేస్తారంట. సో ముందు చూడాలి మార్వెల్ వాళ్ళ ప్లాన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసి థార్ ద డార్క్ వరల్డ్ మూవీ సరిగ్గా పర్ఫామ్ చేయలేదని దాని టోన్ని చేంజ్ చేసి ఒక సాఫ్ట్ రీబూట్ లాగా చేసి థార్ రాగ్నరాక్ మూవీ తీశారు కదా. అండ్ ఎటర్నల్స్ మూవీ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఎటర్నల్స్ 2 మూవీని థార్ 2 మూవీకి చేసినట్టు టోన్ని చేంజ్ చేసి మూవీ తీద్దామని అనుకుంటున్నారంట. యాక్చువల్లీ ఎటర్నల్స్ మూవీకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందిలే కానీ ఆ మూవీ మాత్రం లైట్గా డార్క్ టోన్లో ఒక డీసీ ఫిల్మ్ చూస్తున్న వైబ్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ యొక్క టోన్ని చేంజ్ చేసేసి అందులో కామెడీ యాడ్ చేశారనుకోండి చాలా బాగోదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు యంగ్ అవెంజర్స్ మూవీకి సంబంధించి కన్ఫ్యూజన్లో ఉన్నారంట. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు యంగ్ అవెంజర్స్ని మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. కానీ స్క్రిప్ట్ అనేది రెడీగా లేదు. అండ్ ఆ యాక్టర్స్ యొక్క ఏజ్ కూడా పెరిగిపోతుంది. వాళ్ళు యంగ్ అవెంజర్స్గా కనిపించరు. సో మార్వెల్ వాళ్ళు ఒక విజనరీ డైరెక్టర్ కోసం వెతుకుతున్నారంట. అండ్ కొంతమంది డైరెక్టర్స్ యొక్క ఐడియాస్ని వింటున్నారంట. అండ్ వీలైనంత త్వరగా మూవీ యొక్క షూటింగ్ అనేది స్టార్ట్ చేయాలని మార్వెల్ వాళ్ళు భావిస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట. అండ్ ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాలు ఉండబోతుందంట. అండ్ ఈ యానిమేటెడ్ సిరీస్ నవంబర్ 2న డిజ్నీ ప్లస్లో ప్రీమియర్ కాబోతుంది. అండ్ మార్వెల్ జాంబీస్ యానిమేటెడ్ సిరీస్లో కాన్షూకి కొత్త అవతార్గా బ్లేడ్ క్యారెక్టర్ కనిపించబోతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజ్నీ సీఈఓ అయిన బాబ్ ఐగర్ రీసెంట్లీ ఏం చెప్పారంటే ఇప్పుడు మార్వెల్ వాళ్ళ ఫోకస్ మొత్తం మూవీస్ మీద పెట్టబోతున్నారంట. అండ్ లైవ్ యాక్షన్ సిరీస్ అనేవి చాలా తక్కువ వస్తాయంట. అండ్ అవి కూడా గ్రౌండెడ్ ఉండబోతున్నాయంట. అండ్ వాటితో పాటు కొన్ని యానిమేటెడ్ సిరీస్లు కూడా వస్తాయని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో అడమాంటియం అండ్ టియాముత్ ఐలాండ్ అనేవి మెయిన్ ప్లాట్గా ఉండబోతున్నాయంట. అండ్ ఈ టియాముత్ ఐలాండ్ని సెలెస్టియల్ ఐలాండ్ అని పిలుస్తారంట. అండ్ ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో ఈ క్యారెక్టర్కి మెదడులో ఏదో కదులుతున్నట్టు చూపించి తర్వాత అతనికి ఏమైందో చూపించలేదు కదా. ఇప్పుడు ఆ క్యారెక్టరే ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో విలన్గా కనిపించబోతున్నాడు. ఆ విలన్ నేమ్ వచ్చేసి ద లీడర్. ఇతను ఒక హల్క్కి సంబంధించిన విలన్ అన్నమాట. రీసెంట్లీ ఇతని క్యారెక్టర్కి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రివీల్ అయింది. మీరు ఒకటి గమనించారో లేదో ఈ మూవీలో హల్క్కి సంబంధించిన విలన్ ఉన్నాడు, రెడ్ హల్క్ ఉన్నాడు, బెటీ రాస్ క్యారెక్టర్ ఉంది. వీళ్ళందరూ ఉన్నారంటే హల్క్ కూడా ఉండే ఉంటాడు కదా. నాకు తెలిసి ఈ మూవీలో హల్క్ క్యామియో ఉంటుందని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనీ వాళ్ళు ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ తీయాలని అస్సలు అనుకోవట్లేదంట. కానీ వాళ్ళు ఈ మూవీని తీయకుండా ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ యొక్క స్టోరీని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారంట. ఎలా అంటే నోవే హోమ్ మూవీలో ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ని క్యామియోలా యూజ్ చేసుకున్నారు కదా. అలాగే ఇంకొన్ని మూవీస్లో ఈ క్యారెక్టర్ని క్యామియోస్లా యూజ్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడు ఈ సోనీ వాళ్ళని తిట్టేంత ఓపిక నాకు లేదు. ఈ న్యూస్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై టైమ్ టు షైన్ హెలో వాళ్ళు రీసెంట్లీ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్పారు. అదేంటంటే అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్, ఆర్డీజే ఐరన్ మ్యాన్ వీళ్ళిద్దరూ ఉంటే మాత్రమే నేను వుల్వరిన్గా రిటర్న్ అవుతానని హ్యూ జాక్మెన్ మార్వెల్ వాళ్ళతో చెప్పాడంట. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదులే కానీ ఒకవేళ ఇది జరిగి అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో వీళ్ళు ముగ్గురు కనిపిస్తే ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీకి సంబంధించి కొన్ని న్యూస్లు అయితే వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ డెడ్పూల్ మూవీస్లో దొపిందర్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ కరణ్ సోనీ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో చాలా క్యామియోస్ ఉండబోతున్నాయని కన్ఫర్మ్ చేశాడు. అండ్ లోగన్ మూవీలో X-23 క్యారెక్టర్ ప్లే చేసిన డాఫ్నీ కీన్ రీసెంట్లీ తన ఇన్స్టాగ్రామ్లో లోగన్ మూవీకి సంబంధించిన ఒక ఫోటోని స్టోరీలో పెట్టింది. అండ్ తను డెడ్పూల్ 3 మూవీలో X-23గా రిటర్న్ కాబోతుందని అందుకే ఈ ఫోటో పెట్టిందని చాలామంది అంటున్నారు. అండ్ డెడ్పూల్ 3 మూవీకి సంబంధించి ఒక రూమర్ ఏంటంటే టీజర్లో డెడ్పూల్ మన కెప్టెన్ అమెరికాని చూస్తాడు కదా. సో డెడ్పూల్ MCU టైమ్ లైన్లోకి వచ్చినప్పుడు కెప్టెన్ అమెరికాని కలుస్తాడంట. డెడ్పూల్ కలిసే కెప్టెన్ అమెరికా ఎవరంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ లాస్ట్లో టైం ట్రావెల్ చేసి టైంలో టైం స్పెండ్ చేసిన కెప్టెన్ అమెరికా ఉన్నాడు కదా. ఆ కెప్టెన్ అమెరికా టైంకి సంబంధించి మన డెడ్పూల్కి కొన్ని సజెషన్స్ ఇస్తాడని ఒక రూమర్ అయితే తెలిసింది. ఇది జస్ట్ రూమర్ మాత్రమే, అఫీషియల్ న్యూస్ ఏమీ కాదు. జస్ట్ అలా విని వదిలేయండి అంతే. అండ్ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీకి సంబంధించి అఫీషియల్ స్టోరీ సినాప్సిస్ అయితే బయటకు వచ్చింది.
అదేంటంటే సైలెంట్‌గా ఉన్న డెడ్‌పూల్‌ని టీవీఏ వాళ్ళు కెలుకుతారంట. అండ్ వాళ్ళ మీదకి మన డెడ్‌పూల్ రివర్స్ అవుతాడంట. అండ్ తర్వాత వుల్వెరిన్‌తో కలిసి ఒక కామన్ ఎనిమీని ఎదుర్కొంటారంట. యాక్చువల్లీ నాకు ఇంగ్లీష్ చదవడం తప్ప అర్థం చేసుకోవడం రాదు. సో ఏదైనా తప్పుగా ట్రాన్స్‌లేట్ చేసుంటే ఐయామ్ సారీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై బై.